వేణుగోపాల్ గారు, ఎస్ మళ్ళీ వస్తాను. సత్యం గారు కనెక్ట్ అయ్యారు. అక్షర సత్యం గారు నమస్తే సార్. సార్ నమస్కారం అండి. మీకు ప్యానెల్ పెద్దలందరూ కూడా నమస్కారం అండి. అక్షర సత్యం గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక దూకుడుని అయితే కొనసాగిస్తున్నారు, తగ్గేదే లేదంటున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే తను ఏదైతే అనుకున్నారో దాన్ని చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారని. కానీ కూటమిలో ఉన్న టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఒక రకంగా బాహాటంగా ప్రశ్నించడాన్ని ఏ రకంగా చూడాలంటారు? సార్ నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు అయితే దూకుడికి ఏమి వెళ్తలేదండి. దూకుడికి వెళ్తే అడ్మినిస్ట్రేషన్ ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది, తెలుగుదేశం వాళ్ళు ఇంకా గట్టిగా రియాక్ట్ అవుతారు. అయినా ఒక పక్కన పుట్టు ధర్మాన్ని కొనసాగిస్తూనే ఇంకొక పక్కన తన పార్టీ ధర్మం అయినా తన పార్టీని నిలబెట్టుకోవాలి, పార్టీ మీద ప్రజలు పెట్టిన ఆశలు నిలబెట్టడం కోసం అప్పుడప్పుడు ప్రశ్నిస్తున్నారు. అదేదో ప్యాకాట మీదే ప్రశ్నించారు అని తెలుగుదేశం వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఇది ప్రతిస్పందించాల్సిన లేదా భుజాలు తడుకోవాల్సిన అవసరంలే. ఆయన లూలు అయితే ల్యాండ్ అలాట్మెంట్ లో కానీ లేదా ఏ సమస్య వచ్చినా గతంలో టీటీడీలో వచ్చిన సమస్య వచ్చిన తొక్కిస్లాట్ లో జరిగిన సమస్య కానీ లేదా హోంశాఖలో వచ్చిన సమస్య కానీ అన్నిటి మీద ఎప్పటికప్పుడు ఆయన లేదు ఉప్పాడ విషయంలో కానీ ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతూనే వస్తున్నారు, ప్రజల పక్షాన్ని నిలబడుతూనే వస్తున్నారు. అయితే మరి ఆ రఘురామరాజు గారు కానీ లేదా మిగిలిన వాళ్ళు కానీ మరి ఆ రఘురామరాజు గారికి వాళ్ళకి ఏమన్నా వాటా ఉందో లేదా నడిపీడియోలో తెలియదు కానీ అతను ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం చూసి జనాలకి ఏంటంటే ఆయనకి ఏమైనా వాటా ఉందామో అందుకనే రెస్పాండ్ అయ్యారు, ఆ ఆఫీసర్ ని సమర్థించుకుని వస్తున్నారనే జనాలకి ఆరోపణలు ఉన్నాయండి. అంటే అక్షర సత్యం గారు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏది కూడా ఇమీడియట్లీగా తాను రియాక్ట్ కాకుండా తను ఏదైతే రియాక్ట్ అయ్యారో దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారని ఒకటైతే సమాచారం అయితే అందుతుంది. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారితో ఆయన ఎందుకు భేటీ అయ్యారంటే పలు విషయాలు అందరికీ అనేక అనుమానాలు లేవనెత్తున్నాయి. హైడ్రా ఏపీలోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఒక జర్నలిస్ట్గా చెప్పండి మీరు. సార్ హైడ్రా రంగనాథ్ గారు వచ్చి కలిసింది నేను మామూలుగా ఏదో గౌరవప్రదంగానే వచ్చి కలిశారని అనుకుంటున్నాను. హైడ్రా ఒకవేళ ఏపీలోకి వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఉంటుందని నేను అనుకోవట్లే. ఎందుకంటే గ్రామీణాభివృద్ధి వేరు, పట్టణాభివృద్ధి వేరండి. రైట్. సో దానికి దీనికి లింక్ లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి రెస్పాండ్ అయ్యే సమస్యలు మాత్రం చాలా కీలకంగా ఉన్నాయి. ప్యాకాట్ అనేది లేదో పవన్ కళ్యాణ్ గారు వచ్చిందా తర్వాత నేను గతంలో కూడా చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఉంది, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అయితే ఆయన పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పొత్తులో ఉండి విమర్శించకూడదు అని కొంత సహనం వహించాలని 16 నెలలు సహనం వహించారు. అప్పటికి కూడా తేరుకోకపోతుంటే ఖచ్చితంగా స్పందించారు. నేను అవసరమైతే ప్రజల పక్షానే ఉంటాను కానీ నేను రాజీ పడను, ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ పడినాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతున్నారని నేను భావిస్తున్నాను. ఇంకా మరిన్ని సమస్యలు ఉన్నా మరింత రెస్పాండ్ అవ్వాలని ప్రజలు పవన్ కళ్యాణ్ గారి ద్వారా కోరుకుంటున్నారు. ఎస్ లక్ష్మణ్ రావు గారు అయితే అంటున్నారు, ఏమంటున్నారంటే ఏదో రేపొద్దున ఒకవేళ ఆయన ప్రజల ముందుకు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఏం చేశారు మీ ప్రభుత్వం అని చెప్తే నేను అది ప్రశ్నించాను అని 4 ఏదో చెప్పడానికి తూతూ మంత్రంగా, కానీ అసలు పవన్ కళ్యాణ్ గారికి అలాంటి చిత్తశుద్ధి ఏమీ లేదని లక్ష్మణ్ రావు గారు అంటున్నారు. ఎట్ట చూడాలి? తూతూ మంత్రం అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గతంలో ప్యాకాట్ ఇది మా జగన్మోహన్ రెడ్డి మా రాజశేఖర రెడ్డి ప్యాకాట్ ఉక్కు పాదంతో అని చేశారు. లాండ్ ఆర్డర్ సార్ పర్ఫెక్ట్ గా నిర్వహించారు. ఇప్పుడు చేయటం లేదు. పవన్ కళ్యాణ్ ఏదో తూతూ మంత్రంగా అంటున్నాడని అనొచ్చు. కానీ వీళ్ళు ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ ఏ రోజునైనా భీమవరం ప్యాకాట్లు ఏమన్నా రద్దు చేసిందా లేదా అణిచివేసిందా లేదా కొడాలి నాని చేసినా అదేంటది క్యాషియో అట్లా ఏమైనా రద్దు చేసిందా లేదా భవిష్యత్తులో చేంజ్ అని ప్రకటించిందా? తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెట్టుకుని లక్ష్మణ్ రావు గారు మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు విమర్శించారో తెలియదు. అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించున్నారా లేదా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించున్నారా తెలియదు. పాపం లక్ష్మణ్ రావు గారు మనసు అంతా జనసేన దగ్గర ఉంది, పార్టీ ఏమో వైసీపీలో ఉన్నారు. ఆయన ఏ పని చేసినా చిత్తశుద్ధిగా చేయడం అలవాటు తప్ప పవన్ కళ్యాణ్కి నాకు తెలిసి తూతు మంత్రంగా చేసేది లేదండి. రైట్. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మరింత బలంగా 15 సంవత్సరాల పాటు ఉండగలుగుతుందా, లేదంటే టీడీపీ నాయకులు ఈ రకంగా రోజుకొకరు బయటకు వచ్చి మాట్లాడితే దానికి బీటలు వారే అవకాశం ఉందంటారా? సార్ ఒకటండి, ఇప్పుడు టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వం క్వైట్ ఆపోజిట్ భావజాలు ఉన్న పార్టీలండి. రైట్. రెండోది టీడీపీ తెలుగుదేశం మద్దతుదారులు
జనసేన మద్దతుదారులో ప్రధానమైన సామాజిక వైరాలు ఉన్నాయండి. కుటుంబ వైరాలు, కుల వైరాలు కానీ, ఇది కుల కక్షలు కానీ, సామాజిక వైరాలు కానీ ఉన్నాయి. అలాగే ఈ తెలుగుదేశానికి ప్రభుత్వాన్ని లేదా దశాబ్దాలుగా తెలుగుదేశం, వైసీపీ లేదా ఆ రెండు కుటుంబాలైనా పాలిస్తున్న వాళ్ళకి వ్యతిరేకదారులంతా జనసేన మద్దతుదారులు. వీళ్ళిద్దరిని కూటమిగా కట్టడం అనేది పవన్ కళ్యాణ్ గారు సాధించిన మొట్టమొదటి విజయం. కమ్మ సామాజిక వర్గం, కాపులను కలపడంలో కానీ అటువంటి ప్రభుత్వాలు కలిసిన సామాజిక వర్గాలు కలిపి కూటమిగా ఏర్పడినప్పుడు ఖచ్చితంగా సమస్యలు వస్తాయండి. మరో సమస్య ఏంటంటే టీడీపీ ఏమనుకుంటుందంటే జనసేన పార్టీ మా బానిస పార్టీ, మా కాళ్ళ కింద ఉండాలని అనుకుంటుంటుంది. సహజం అది. జనసేన అని అనుకుంటుందంటే అరే పవన్ కళ్యాణ్ సీఎం అయిపోయిన వ్యక్తి డిప్యూటీ సీఎం తో సరిపెట్టుకున్నాడు, మమ్మల్ని తొక్కేస్తున్నారని జనసేన అనుకుంటుంటారు. అటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న సమస్యలు రావడం సహజము. వచ్చినప్పుడు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు కంట్రోల్ చేస్తూ ఉండాలి, తెలుగుదేశం పార్టీ నుంచి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేస్తూ ఉండాలి. అయితే జనసేన పార్టీ నుంచే కంట్రోల్స్ ఉంటున్నాయి కానీ తెలుగుదేశం నుంచి లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కంట్రోల్ చేయటం లేదు. గ్రామీణ స్థాయిలో జనసేన పార్టీని టీడీపీ వాళ్ళు పాదాలను తొక్కేస్తున్నారని అభిప్రాయం ఉంది. దాన్ని సరిదిద్దుకుంటే ఖచ్చితంగా 15 సంవత్సరాలు పొత్తుంటది, లేకపోతే వైసీపీ వచ్చే అవకాశం ఉందండి. రైట్, మళ్ళీ వస్తాను, మీరు కాసేపు అలాగే ఉండండి. కంక్లూడ్ చేయండి లక్ష్మణరావు గారు, కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, నేను అనేది ఏంటంటే డేటా సెంటర్ గురించి అన్నారు కాబట్టి ఒక్క నిమిషం దాని గురించి మాట్లాడుతున్నాను. డేటా సెంటర్ని మేము వ్యతిరేకించట్లా, ఇప్పుడు కూడా వ్యతిరేకించట్లా. డేటా సెంటర్ రావాలి, కానీ డేటా సెంటర్ ద్వారా ఎక్కువ ఉద్యోగాలు వస్తుంది అన్నది అబద్ధం, తప్పు. వాళ్ళే చెప్పారు 87,500 కోట్ల పెట్టుబడులతో కేవలం డైరెక్ట్ గా 200 ఉద్యోగాలు వస్తాయని ఆంధ్రజ్యోతి, ఈనాడులో రాశారు. అలాగే ఎంఏఓలు ఏదైతే మ్యూచువల్ అండర్స్టాండ్ ఆఫ్ ఇది ఉంటుందో దానిలో కూడా అగ్రిమెంట్ లో కూడా 200 ఉద్యోగాలు వస్తాయని పెట్టారు. ఎందుకంటే డేటా సెంటర్ అంటే అది సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, ఐటీ ప్రొఫెషనల్ కాదు, లేదంటే అక్కడ ఏమైనా